నా పేరు నవకిరణి నరసింహ ముదిరాజ్. ఎలికట్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు. దాన్ని అందరూ ఆశీర్వదించి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని అందరినీ ఆశీర్వాదం కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మెల్యే యాదవ్ దగ్గరకు పోయి మీటింగ్లో ప్రతి గ్రామంలో ఉన్నారు. 10 గ్రామాల్లో మొత్తము షాద్నార్ ఆఫీసులో ఏ ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీసులో ఎమ్మెల్యే అని అంజార్యాలను అడిగిన ఏమని మా ఊరికి ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేస్తలేరు, ఏ పని చేస్తలేరు, చేయనిక పోతే అడ్డమాటం తలుగుతున్నారు, వీడు పని అడుగుతున్నాడు అది అడుగుతున్నా అని తిట్టడం కొట్టడం ఏదో జరిగిచ్చారు. అలాంటి సమస్యలు కూడా నేను అన్నిటికీ తట్టుకొని ఏ పార్టీలో లేకుండా కూడా నేను అదే కాంగ్రెస్ పార్టీలో పట్టుబడి కన్ఫర్మ్గా ఉన్నా. నేను ఇప్పటి వరకు నాకు ఏం న్యాయం జరుగుతలేదు. అలాంటి ఉద్దేశంతో కూడా ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన నరసింహులు గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తాము. ఏమేమి పని ఉన్నా మా ఊరికి మొత్తం పని తీసుకుంటాం. మహాలేర్కట్ట గ్రామంలో కానీ ఈ గ్రామంలో కానీ మనకందరికీ ఈ ఊరికి కానీ ఆ ఊరికి కానీ మంచి పనులు చేస్తాడు. మంచి వ్యక్తి, గ్రామంలో మంచి పేరున్నది. కాకపోతే ఆయన మీద కూడా కాంపిటీషన్ చేస్తాడు బాగా. కానీ నేను కూడా పెద్దోళ్ళకి అందరికీ చెప్పినాను ముఖం పట్టుకొని, ఎవరికి అవకాశం లేదు, నరసింహకు అవకాశం ఇవ్వాలని చెప్తే ఇప్పుడు నా మీద బాగా పట్టుబట్టిర్రు. కానీ మీరు ఏం చేసినా నేను తట్టుకుంటా అని చెప్పేశాను. ఇప్పుడు నరసింహని గెలిపిస్తాము. అందరం ఐకమత్యంతో మహిళా గ్రూపులు కూడా చాలామంది ఉన్నారు. 14 గ్రూపులు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు కూడా మద్దతు చేస్తున్నారు. ఈ ఊళ్ళో 20 గ్రూపులు వీళ్ళు కూడా మద్దతు చేస్తున్నారు. మంచి గ్రామంలో మంచి పని చేస్తాడు కాబట్టి మేము నమ్మినాం. నా పేరు నాగమణి. నేను మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ని. అయితే నేను నామినేషన్ వేసిన తెల్లారి నుంచి నరసింహతో పాటు ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్గా వారి సమస్యలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రేషన్ కార్డు సమస్య కానీ, పెన్షన్ల సమస్య కానీ నరసింహ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. చాలామంది మంచిగా నరసింహను రిసీవ్ చేసుకుంటున్నారు. నరసింహను ఖచ్చితంగా గెలిపిస్తామనే భరోసా అందరూ మహిళలు కానీ, ఇక్కడున్న పురుషులు కానీ, యువకులు కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నేను ఇది బాగా అబ్జర్వ్ చేసిన. ఖచ్చితంగా నరసింహ గెలుస్తాడు అనేది మాకు భరోసా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే నరసింహ మంచిగా యువతలో మంచిగా మమేకమై ఉంటాడు. అసలు అధికారంలోకి రాకముందే అనేక రకాల పనులు చేసిండు. సీసీ రోడ్లు వేయడం కానీ, ముగ్గుల పోటీ పెట్టడం కానీ, స్కూల్ పిల్లలకు బుక్కులు వంచడం కానీ, అంబలి కేంద్రాలు పెట్టడం కానీ, జనాల్లో ఏ సమస్య ఉన్నా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో కానీ, రేషన్ కార్డు ఇప్పించడంలో కానీ దగ్గరుండి పనిచేసిండు. అందుకనే జనాలు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా నరసింహ గెలుస్తాడనేది మాకు భరోసా ఉంది. సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఒక అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే గారు పరిపాలన చేసి ఇప్పటి వరకు కూడా ఏడా చక్కగా రోడ్లు లేకుండే. ఇప్పుడు మన శంకరన్న గారు వచ్చిన తర్వాత అన్ని సిసి రోడ్లు ఊర్లో సిసి రోడ్లు వేయించిండు. అతల ఊర్లోకి వెళ్ళి ఇతరులకి బియ్యానికి వస్తుంది. ఆ రోడ్డు దాటాలంటేనే వాళ్ళ భయపడుగా చచ్చిపోయింది కూడా కొంతమంది. అయితే ఇదే మన నరసింహ పోయి శంకరన్నతో మాట్లాడి డీలర్షిప్ అక్కడ ఇప్పించిండు. డీలర్షిప్ అక్కడ ఇప్పిస్తుంటే కూడా కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే అవతల మన కార్యకర్తలు లేరు, మనకు అక్కడ ఏం అవసరం లేదు అంటారంటే, కార్యకర్తలు ఎట్లయితారు సార్? మనం పనులు చేస్తే కార్యకర్తలు వస్తారు. మనకు పనులు చేయనప్పుడు కార్యకర్తలు ఎట్లా తయారవుతారు అని చెప్పి కొట్లాడి శంకరన్నతో కొట్లాడి అవతల డీలర్షిప్ చేపించాడు. అక్కడనే బియ్యం తీసుకుంటారు. ఒక ముసలామె కానీ ఒక చిన్న ఆమె కానీ ఎత్తుకొని పోతున్నారు, ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ రావాలంటే వీడికి వెళ్ళి అవతలకి దాటాలంటే భయం, అవతలకి వెళ్ళి ఇతలకి దాటాలంటే భయం. అదొకటి చేయించాడు. ఇక్కడ ప్రతి ఒక్క ఏడికి రోడ్లు రోడ్లు చేపిస్తుంటే కూడా అడ్డం దాలుగుడు, నువ్వెందుకు చేస్తావు రోడ్లు, నువ్వెందుకు వేయాలి రోడ్లు అంటాను. అట్లా కూడా వాళ్ళకి తట్టుకొని ఎవరికి భయపడకుండా పోతున్నాడు, ముందరికి పోతున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, అన్ని పనులు కూడా చేస్తున్నాడు. అధికారం లేనప్పుడే పనులు చేసిండు శంకరన్నతో మాట్లాడి.
ఇప్పుడు అధికారంలోకి వస్తే ఒక గ్రామ పంచాయతీల సర్పంచ్ వస్తే సర్పంచ్ ఏ పని చేసినా కూడా ఆయనకు ఉంటుంది, దమ్ము ఉంటుంది, ఉక్కు ఉంటుంది. ఆయన సర్పంచ్ ఇవాళ రావాలి అని అందరు ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఖచ్చితంగా గెలుస్తాడు. వచ్చిన తర్వాత అందరికీ కూడా సమానం న్యాయం చేస్తాడు. నేను వాకిడి నవకిరణి బుడ్డ నరసింహ ముదిరాజ్ అనే మేము ఎలికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఫుట్బాల్ గుర్తుతో ముందరికి వెళ్తూ ఉన్నాం. మమ్మల్ని ఈ గ్రామ ప్రజలందరూ కూడా యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సర్పంచ్గా గెలిపించి ఈ గ్రామానికి మా యొక్క సేవలు అందించే విధంగా వాళ్ళ యొక్క తోడ్పాటు మాకు అందివ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము గతంలో గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా ఈ గ్రామ ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని పథకాలను, స్కీమ్స్ను కూడా మేము ఈరోజు ప్రజలకు చేరుకునేలా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మేమందరం కూడా ఈ గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కావున నేను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము సర్పంచ్గా వాకిటి నవకిరణి బుడ్డ నరసింహ ముదిరాజుగా నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను గతంలో ఒకసారి వార్డు మెంబర్గా కూడా గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సర్పంచ్గా గెలిపించి మా యొక్క సేవలు ఈ గ్రామానికి ప్రతి ఒక్కరి ప్రజలకు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఎలికట్ట గ్రామ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను.